నమస్కారము. మీ పెద్దమ్మను. నాదొక మాట. ఆ, మీ పిల్లలను లక్షలు పెట్టి చదివిపిస్తారు. ఆడపిల్లలని బాధపడకండి, ఆడపిల్లలు పుట్టిండ్రు అని కూడా బాధపడకండి. ఆడపిల్లలైనా మగపిల్లలనే చదివిపియండి. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా మళ్ళీ పెళ్ళిళ్ళు చేయకండి. పెళ్ళిళ్ళు చేస్తే బాధపడిపోతారు. ఇప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయని పెళ్ళిళ్ళు చేస్తే చాలా బాధపడిపోతారు. మంచి సంబంధాలు వచ్చినామని పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక పెళ్ళిళ్ళు చేయండి. మీరు ఎందుకంటే యూకేజీకి ఎల్కేజీకి లక్షలు పెడతారు. హైదరాబాద్లో వింటుంటే నాకు చాలా భయం వేస్తుంటుంది. మేము కొంచెం డబ్బులు పెట్టి చదివించినాము అని ఇప్పుడైతే డబ్బులు అయితే లక్షలు పెడతారు ఒక్కొక్కరు. ఎల్కేజీ ఫీజులే లక్ష అనగానే మా మనమరాలకు చెప్తుంటే నేను వింటుంటా. నాకేం తెలుసు అని అంటే మా మనమరాలకు నేను చెప్తుంటే వింటుంటా. ₹1,00,000 ఫీజే అమ్మ అంటే లక్షలు పెడతారు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడ్డాక పెళ్ళిళ్ళు చేయండి. పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు అటు అత్తగారిని పోషిస్తారు, ఇటు అమ్మగారిని బోధిస్తారు. మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు, హస్బెండ్ మంచిగా ఉంటాడు, భార్య కూడా ఒకటి ఆలోచించి నేను చెప్తున్నా. నా మాట వినండి మీ పెద్దమ్మను.